హాయ్ అండి, వెల్కమ్ టు పద్మావతి ఫ్యాషన్స్. ఈ రోజు అయితే మళ్ళీ డిఫరెంట్ గా మన మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ ఉంటాయి చూడండి, అవి రెడీ చేసామన్నమాట. లైట్ లావెండర్ కలర్ లో అయితే రెడీ చేసామన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ బర్త్డే ఉంటుంది చూడండి, దానికి వచ్చేసి మా కస్టమర్ ఆర్డర్ ఇచ్చేసారు. ఇలా అయితే మా నెట్ ఇచ్చారనమాట వాళ్ళు. మేము దానికి వచ్చేసి ప్లెయిన్ నెట్ అండ్ డిఫరెంట్ మోడల్ అంతా చూస్ చేసి రెడీ చేసాము. మమ్మీకి వచ్చేసి చూడండి ఫుల్ గేరా తోటి, ఎంత ఫుల్ గేరా అంటే మనం ఇలా చూడలేమండి, అంత ఫుల్ గేరా చూడండి, ఎంత ఫుల్ గేరా అంటే పట్టుకోలేకపోతున్నాను. అంత ఫుల్ గేరా తోటి అయితే నెట్ రెడీ చేసామన్నమాట. లోపల కూడా వచ్చేసి మళ్ళీ ప్లెయిన్ నెట్ లేయర్ ఇంకోటి ఇచ్చామన్నమాట. ఇదిగోనండి, మళ్ళీ సాటిన్ వచ్చేసింది లోపల క్యాన్ తోటి. అంతా మొత్తం డిఫరెంట్ గా డిజైనర్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. అంటే మనకు దాంట్లో ఎలా ఉందో కానీ వీడియోలో రియల్ గా అయితే చాలా అంటే చాలా బాగుందండి. హ్యాండ్స్ కూడా స్మాల్ హ్యాండ్స్ ఇచ్చాం. దానికి వచ్చేసి ఇవ్వండి మన కడదానా అవి ఉంటాయి చూడండి, అవి లేస్ ఇచ్చాయి అనమాట సిల్వర్ మ్యాచింగ్ కోసం అని. బ్యాక్ కూడా చున్నీ చూడండి, డిఫరెంట్ గా చున్నీ అయితే ఇచ్చాయి అనమాట. బ్యాక్ సైడ్ మాత్రమే అటాచ్ అవుతుందండి ఈ చున్నీ వచ్చేసి. ఇలా కింద దానికి కూడా వచ్చేసి ఇలా లేస్ ఇచ్చేసాను. ఇలా ఫ్లవర్ దానికి టచ్ ఇచ్చి ఇవ్వడం కోసమని ఫ్లవర్ అయితే ఒకటి ఇచ్చానండి. ఈ బ్లూ కలర్ ఫ్లవర్ ఏంటి అనుకున్నారా, ఇదేంటంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి కలర్ అండి, శేర్వాణి కలర్ అండి. ఆ కలర్ కోసమని మేము నెట్ అయితే బ్లూ కలర్ ఇలా అటాచ్ చేసాం. అంటే ఫ్లవర్స్ లో చిన్నది వాళ్ళకి మ్యాచింగ్ కోసమని ఇలా అయితే టచ్ ఇచ్చా అనమాట. ఇలా అయితే తన ఫ్రాక్ పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పాపది వచ్చేసి ఇలా రెడీ చేశాను చూడండి. ఫుల్ గా ఫ్రాక్ వచ్చి అయితే ఇట్లా రెడీ చేసామండి మేము. దీనికి వచ్చేసి కూడా ఇట్లా ఫుల్ గేరా చూడండి, ఫుల్ గేరా తోటి అయితే మనం ఫ్రాక్ రెడీ చేశాను. కింద కూడా వచ్చేసి మొత్తం ప్లెయిన్ నెట్ చూడండి, మొత్తం ప్లెయిన్ నెట్ వచ్చేసి మొత్తం స్టెప్స్ ఇచ్చాయి అనమాట. అంటే ఆన్ఫుమ్ లేకుండా మళ్ళీ బఫీగా వచ్చేలాగా స్మూత్ గా అంతా క్లాత్ వాడేశాను. అండ్ ఫ్లవర్ కూడా చూడండి, ఇట్లా బ్లూ కలర్ ఫ్లవర్ వాళ్ళ డాడీ చూడండి, ఆ కలర్ ఫ్లవర్ అయితే ఇక్కడ ఇచ్చా అనమాట. మమ్మీకి అక్కడ ఇచ్చారు కదండి, తినకి ఇలా ఇచ్చా అనమాట. ఇలా ఇచ్చాను. ఇక్కడ హ్యాండ్స్ లాగా ఇది ఇచ్చాను చూడండి, పైనుంచి ఇలా ఇచ్చేసాను. మన కోల్ షోల్డర్ ఉంటుంది చూడండి, అలా ఇచ్చాను. దానికి కూడా వచ్చేసి లేస్ ఇలా రెడీ చేశాను అనమాట. ఇలా పాపకైతే ఇలా రెడీ అయిపోయిందండి. కానీ బ్యాక్ సైడ్ పాపకైతే డిఫరెంట్ గా రెడీ చేశాను చూడండి. ఇది డిటాచబుల్ మన చున్నీ ఉంటుంది చూడండి, ఇలా మనకి బ్యాక్ సైడ్ పాపకు బో కట్టుకున్న దగ్గరే మీకు డిటాచబుల్ చున్నీ ఇలా రెడీ చేసేసాను అనమాట. అంటే మనం కావాలంటే దీనికి వచ్చేసి ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రెస్ బటన్ తోటి అటాచ్ చేస్తామండి. ఇలా అటాచ్ అయిపోతుంది. మనకు వద్దు అన్నప్పుడు తీసేయచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి పాప చిన్న పాప కదండి, మనకు హ్యాంగింగ్ అవుతూ ఉంటుంది అనమాట. పాప చాలా అంటే ఇదిగా ఇలా అటాచ్ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా దానికి కూడా కింద వచ్చేసి లేస్ వేసేసాము. కింద ఇలా మనకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా అయితే రెడీ చేసామన్నమాట పాపకు వచ్చేసేసి. ఎలా ఉంది అండి డిజైన్స్? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూ డిజైన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.